కార్తీక మాసం ఇది అన్ని మాసాలలోకెల్లా అతి పవిత్రమైన మాసం. పౌర్ణమి నాడు కృతికా నక్షత్రం ఉండడం వలన ఈ మాసానికి కార్తీక మాసం అని పేరు వచ్చింది. అటు హరికి ఇటు హరుడికి, మరోపక్క వారిద్దరి తనయుడైన అయ్యప్పకి, ఇలా ముగ్గురికి ప్రీతికరమైన మాసం ఇది. హరిహరులిద్దరూ పరస్పరం అభిమానించుకుంటూ ఉంటారు, ఆరాధించుకుంటూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే ఒకరికొకరు పూజలు కూడా చేసుకుంటూ ఉంటారు, పూజించుకుంటూ ఉంటారనమాట. హరుడు హరిని, హరిదేవుడు హరుణ్ణి. ఇలా హరి పూజ హరునికే ఇష్టమైతే శివ పూజ కేశవునికి ప్రీతికరం కాదంటారా మరి? తులసి పూజలు, వనభోజనాలు, సమారాధనలు, ఉపవాసాలు, అభిషేకాలు, సహస్రనామ పారాయణాలు, ఇలా ప్రతి ఒక్క పూజ అన్నింటినీ చేసేద్దాం అనిపించే కార్తీక మాసం. మార్మోగుతూనే ఎంతటి నాస్తికుడికైనా ఆసక్తి భావనలను కలుగు చేసే మాసం కార్తీక మాసం. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, ఈ మాసంలో ఉండే 30 రోజులు పర్వదినాలే. అలాగే ఈ కార్తీక మాసంలో సర్వ కలిబాధ నివారణార్థం, సర్వ కలిదోష నివారణార్థం, సకల మనోవాంఛ ఫల సిద్ధ్యర్థం, సర్వ మనోధైర్య సిద్ధ్యర్థం, సర్వ పాప నివారణార్థం, భూత భవిష్యత్ వర్తమాన కాలజ్ఞాన విరచిత కలియుగ ప్రత్యక్ష దైవ స్వరూపమైన శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి దర్శనం కూడా చాలా మంచిదంటారు. హరుడే కాకుండా బ్రహ్మదేవుణ్ణి కూడా కలిపి పూజించే విధంగా ఈ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామిని పూజించమని చెప్తూ ఉంటారు. త్రిమూర్తుల ప్రత్యక్ష దైవం బ్రహ్మేంద్ర స్వామిగా చెప్తారనమాట. దీపావళి మరుసటి రోజు నుంచి పాడ్యమి తిథితో మొదలవుతుంది కార్తీక మాసం. ఆ పాడ్యమి దినాన్ని కార్తీక శుద్ధ పాడ్యమి అని, తెల్లవారుజామునే లేచి స్నానం చేసి అందుబాటులో ఉన్న ఏదైనా ఆలయానికి వెళ్ళి నేను చేయదలిచిన కార్తీక వ్రతం నిర్విఘ్నంగా సాగేటట్లు అనుగ్రహింపు తండ్రి అని ప్రార్థించి సంకల్పం చెప్పుకుని ఆకాశ దీపాన్ని సందర్శించుకోవాలి. తరువాత విధియ రోజు సోదరి ఇంటికి వెళ్ళి ఆమె చేతి భోజనం చేసి కానుకలు ఇచ్చిన వారికి యమగండం తప్పుతుందని పురాణోక్తి. ఆ మరుసటి రోజు తదియ. ఈనాడు పార్వతీదేవికి కుంకుమ పూజ చేయించుకుంటే స్త్రీలకు సౌభాగ్య సిద్ధి కలుగుతుందట. తరువాతి రోజు చవితి. కార్తీక శుద్ధ చవితి, నాగుల చవితి సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పుట్టలో పాలు పోస్తారు. తదుపరి పంచమి. దీనినే జ్ఞాన పంచమి అని కూడా అంటారు. ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రీత్యర్థం అర్చనలు, అభిషేకాలు చేయించుకున్న వారికి జ్ఞాన వృద్ధి కలుగుతుందట. నెక్స్ట్ షష్ఠి. నేడు బ్రహ్మచారిని ఇంటికి పిలిచి భోజనం పెట్టి దక్షిణ తాంబూలాదులతో సహా ఎర్రగళ్ళ కండువా దానం చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందట. తదుపరి సప్తమి. ఎర్ర వస్త్రంలో గోధుమలు పోసి దానం ఇవ్వడం వలన ఆయుష్ వృద్ధి అవుతుందని శాస్త్రోక్తి. తదుపరి అష్టమి. గోపాష్టమి నాడు చేసే గోపూజ విశేష ఫలితాన్నిస్తుంది. తరువాత నవమి. నేటి నుండి 3 రోజుల పాటు విష్ణు త్రిరాత్ర వ్రతాన్ని ఆచరించాలి. నవమి నాటి నుంచి ఆ రోజు రాత్రి విష్ణు పూజను చేసుకోవాలి. ఆ తదుపరి వచ్చేది ఏకాదశి. ఈ ఏకాదశికే బోధనైకాదశి అని పేరు. ఈరోజు విష్ణు పూజ చేసిన వారికి ఉత్తమ గతులు లభిస్తాయట. తరువాత ద్వాదశి. దానినే క్షీరాబ్ద ద్వాదశి అని పిలుస్తూ ఉంటారు. ఈరోజు సాయంత్రం తులసి కోటలో ఉసిరి కొమ్మను ఉంచి తులసికి ఉసిరికి కలిపి కళ్యాణం చేస్తారు. సకల పాపాలని క్షీణింపచేసే ప్రతీది ఈ తులసికి ఉసిరికి కళ్యాణం అని చేయడం. తరువాత వచ్చేది త్రయోదశి. ఈరోజు సాలగ్రామ దానం చేయడం వలన సకల కష్టాలు దూరం అవుతాయని శాస్త్రోక్తి. తరువాత వచ్చేది చతుర్దశి. ఆ రోజు శనీశ్వర్య ప్రాత్యర్థం ఇనుము, నువ్వులు, పత్తి, మినువులు మొదలైన వాటిని దానం చేయడం వలన శని సంతృప్తి చెంది శుభదృష్టిని ప్రసాదిస్తాడట. ఆ తరువాత వచ్చేది అందరికీ ఇష్టమైన కార్తీక పౌర్ణమి. మహా పవిత్రమైన ఆ రోజు నదీ స్నానం చేసి శివాలయం వద్ద జ్వాలాతోరణం దర్శనం చేసుకోవడం వలన
పాపాలన్నీ పటాపంచలవుతాయని భక్తుల నమ్మకం. ఇలా 15 రోజులు అయిన అనంతరం మరలా పాడ్యమి వస్తుంది. బహుళ పాడ్యమి అంటారు. ఈరోజు ఆకుకూర దానం చేయడం శుభదాయకం. వనభోజనం చేయటం కూడా విశేష ఫలితాన్నిస్తుంది ఈ రోజున. సో ఎవరైనా ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే కార్తీక మాసంలో పౌర్ణమి అయిన తెల్లారి అంటే 2వ పాడ్యమి బహుళ పాడ్యమి వచ్చిన రోజు ప్లాన్ చేసుకోండి, మంచి ఫలితాన్ని ఇస్తుందట. నెక్స్ట్ తదియ రోజు పండితులకు గురువులకు తులసీమాలను సమర్పించడం వలన తెలివితేటలు వృద్ధి చెందుతాయట. చవితి పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం వేళ గణపతిని గరికతో పూజ చేసి ఆ గరికను తలగడ కింద పెట్టుకుని దుస్వప్న దోషాలు పోయేలాగా మంచి సంపదలు కలిగేలాగా చేసుకోవచ్చట. తదుపరి షష్ఠి గ్రామ దేవతలకు పూజ చేస్తారు. ఈ రోజున వారు సంతుష్టులై ఏ విధమైన కీడు ఎవరికి కలగకుండా కాపాడతారట గ్రామంలో. సప్తమి జిల్లేడు పూలతో గుచ్చిన దండని ఈశ్వరునికి సమర్పిస్తే ఈ రోజున ఆ పూజ చేస్తే గనక సంపదలు వృద్ధి చెందుతాయట. మరలా నెక్స్ట్ వచ్చేది అష్టమి. కాలభైరవాష్టకం చదివి గారెలతో దండ చేసి కాలభైరవునికి సమర్పించడం. అంటే మనకి దగ్గరలో కుక్కలు అవి ఉంటాయి కదా, వాటికి కూడా దండ రూపంలో వేసి కాలభైరవునికి మనం కాలభైరవాష్టకం చదువుకున్నా నమస్కారం చేసినా కూడా ధనప్రాప్తి కలుగుతుందట. తరువాత వచ్చేది నవమి. అది వెండి లేదా రాగి కలశంలో నీరు పోసి బ్రాహ్మణునికి కానీ పండితునికి కానీ దానమిస్తే పితృదేవతలు తరిస్తారట. తరువాత దశమి. నేడు అన్న సంతర్పణ చేస్తే విష్ణువుకు ప్రీతిపాత్రులై కోరికలు తీరుతాయట. ఇది పురాణోక్తి. తరువాత ఏకాదశి. ఈనాటి విష్ణాలయంలో దీపారాధన, పురాణ శ్రవణం, పఠనం, జాగరణ ఎన్నో ఫలితాలను ఇస్తుందని నమ్ముతారు ప్రజలంతా. ఆ తరువాత ద్వాదశి. ఈ రోజున అన్నదానం లేదా స్వయం పాకం సమర్పించడం అనేది శుభప్రదం. తరువాత త్రయోదశి. నవగ్రహారాధన చేయడం వలన గ్రహదోషాలు తొలగిపోతాయి ఈ రోజున. సో త్రయోదశి రోజు నవగ్రహారాధన అనేది మీరు చేసుకోండి. తరువాత చతుర్దశి. ఈ మాస శివరాత్రి నాడు ఈశ్వరార్చన మరియు అభిషేకం చేయడం వలన అపమృత్యు దోషాలు, గ్రహ బాధలు తొలగి పరిపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారని పురాణోక్తి. ఆ తరువాత వచ్చేది అమావాస్య. ఈరోజు పితృదేవతల సంతృప్తి కొరకు ఎవరినైనా పిలిచి భోజనం పెట్టాలి, లేదా పండితులకు కానీ బ్రాహ్మణులకు కానీ స్వయం పాకం ఇవ్వాలి. అలా ఇచ్చి పగలంతా ఉపవాసం ఉండి శివకేశవ ప్రీత్యర్థం దీపారాధన చేసి కొబ్బరికాయ కొట్టి నమస్కరించుకున్నా చాలా మంచి ఫలితాన్ని మనం పొందవచ్చు. ఇలా ప్రతి ఒక్క రోజుకి కూడా ఎంతో అర్థవంతమైన ఫలితాన్ని, భక్తిని, ఆ యొక్క ఫలితం కూడా 10 రెట్లు కలిగేలా ఇచ్చే మాసం కార్తీక మాసం. అందులో ఉత్తమమైనది ఉత్థాన ఏకాదశి. కార్తీక మాసం అంటేనే ఉత్తమమైనది, అందులోనూ ఇంకా ఉత్తమమైనదంటే ఉత్థాన ఏకాదశి అని చెప్తారు. ఈ కార్తీక మాసంలో అత్యంత విశేషమైనది ఈ ఉత్థాన ఏకాదశి. అంటే శ్రీ మహావిష్ణువు పాలకడలిలో ఆదిశేషుని పాన్పుమైన ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్రను ప్రారంభించి తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొన్న రోజునే ఉత్థాన ఏకాదశి అని పేరు. విశిష్ట ఫలప్రదం తులసి కళ్యాణం. అది ఏకాదశి అయిన వెంటనే క్షీరాబ్ది ద్వాదశిగా వస్తుంది. ఈరోజు 32 మంది దేవతలలో శ్రీ మహాలక్ష్మి సమేతుడై స్వామి తులసీధాత్రి వనంలో ఉంటాడట. పూర్వం కృతయుగంలో దేవదానవులు క్షీరమదనం చేసిన రోజు కనుక దీనికి క్షీరాబ్ది ద్వాదశి అని పేరు వచ్చింది. పాల సముద్రాన్ని చిలికిన కారణంగా చిలుకు ద్వాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు. స్త్రీలు ఈరోజు వారి సౌభాగ్య సంపదల కోసం తులసీధాత్రి అంటే తులసి కోట దగ్గర విశేష దీపారాధనలు చేసి షోడశోపచారాలతో తులసి కళ్యాణం జరిపి లక్ష్మీనారాయణులను పూజిస్తూ ఉంటారు. అయితే ఇన్ని రోజులకు ఇంత ప్రాధాన్యత ఉండగా మరలా సోమవారానికి ఎందుకంత ప్రాధాన్యత అంటే కార్తీక మాసంలో సోమవారానికి ఎనలేని ప్రాధాన్యతనిచ్చారు మన మహాదేవుడు. సోమవారానికి చంద్రుడు అధిపతి. దేవతలలో ప్రథముడైన అగ్ని నక్షత్రాలలో మొదటిదైన
కృత్తికకు అధిపతిగా ఉండటం, చంద్రుడు పూరుడై ఈ నక్షత్రం మీద ఉండటం చేత సోమవారాలకి విశిష్టత ఎక్కువగా వచ్చింది. సోమ అంటే చంద్రుడు, శివుని సిగలో వెలిగే చంద్రుని వారం గనుకనే సోమవారమని, సోమవారం ఉపవాసానికి ఎంతో ప్రాముఖ్యత దీని వలననే వచ్చిందని, అదేగాక సోమవారం శివునికి ఎంతో ప్రీతికరమైనదని చెప్తూ ఉంటారు. అందుకే భక్తులు ఈ మాసంలో సోమవారాలలో భక్తి శ్రద్ధలతో శివుణ్ణి పూజిస్తూ ఉంటారు. హర హర శంభో శంకర అంటూ శివుణ్ణి స్తుతిస్తూ భక్తి సాగరంలో ఓలలాడుతూ ఉంటారు. సోమవారం శివునికి రుద్రాభిషేకం చేయించి శివభద్ర నియమాలను పాటించడం వలన సిరి సంపదలతో సుఖ సౌఖ్యాలతో ఆనందోత్సాహాలతో వర్ధిల్లుతారని విశ్వాసం. అయితే ఓన్లీ కార్తీక మాసం అన్నన్నాళ్ళు మాత్రమే కాకుండా ప్రతిరోజు కూడా స్వామిని పూజిస్తూ సాత్విక జీవన శైలిని సాగిస్తూ ప్రతి ఒక్కరికి సహాయాలు దాన ధర్మాలు అవసరమైన చోట అవసరమైన రీతిగా మనకు తోచినంతలో చేస్తూ పోతే దేవుడి ఆశీస్సులు ఆయన యొక్క విజయ పల్లకిలో మనల్ని తీసుకుని వెళ్ళే దారి మనకి సులభంగా లభిస్తుంది. మరి ఇదండి కార్తీక మాసం యొక్క స్పెషల్ వీడియో. ఆల్రెడీ నేను కార్తీక మాసం గురించి అలాగే కార్తీక పౌర్ణమి గురించి కూడా నేను వీడియో పెట్టాను. ఆ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా కావాలి అంటే కనుక కార్తీక పౌర్ణమి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కూడా ఫాలో అయ్యి చూసి దాని ప్రకారం చేసుకోవచ్చు. మరి ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేసేస్తూ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ విందుల పయనం. యువర్ గీత సైనింగ్ ఆఫ్. జై జవాన్, జై కిసాన్ అండ్ జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ టు యూ ఆల్.